హలో అండి, మేము ఫ్రమ్ తెలంగాణ స్వరం అనమాట, న్యూస్ ఛానల్. అయితే మీ పేరేంటి? నమస్కారం మేడం, నా పేరు శివతేజ. సో నేను ఫౌండర్ జనగణమన అనే ఒక ఆర్గనైజేషన్, అది నాదే. సో దాని ఫౌండర్ని. అండ్ నాకు ఒక ఇన్స్టిట్యూషన్ కూడా ఉంది, రీసెంట్గా స్టార్ట్ చేసిన. దాని పేరు వచ్చేసి జ్ఞానక్షేత్ర. సో మా మోటో ఏంటంటే, ప్రతి పేద విద్యార్థి ఎవరైతే టాలెంటెడ్ ఉంటారో మన విలేజ్ లెవెల్లో గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్లో వాళ్ళందరికీ కూడా విద్య అందాలి అనే ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసాం. సో ఆ ప్రోగ్రామ్ పేరే జ్ఞానక్షేత్ర, ప్రాజెక్ట్ జ్ఞానక్షేత్ర అని చెప్పి స్టార్ట్ చేసినాం. సో దీంట్లో ఏంటి అంటే, మనకి ప్రైవేట్ స్కూల్ కాలేజెస్లో చదివే స్టూడెంట్స్ కూడా ఎవరైనా ఉంటే వాళ్ళు ఎఫోర్డ్ చేసుకోలేరు బయట అనుకుంటే, ఎంసెట్, నీట్, లాసెట్, సాఫ్ట్వేర్ కోర్సెస్ బయట 20,000 30,000 ఉంటుంది. మా దగ్గర అయితే 3-4 వేలకే అంత ఫీజు తీసుకొని మేము వాళ్ళకి అఫోర్డబుల్ ప్రైస్లో మంచి బెస్ట్ క్వాలిటీ ఆఫ్ కోచింగ్ అనేది ఇస్తున్నాం. దాంతోపాటు ఎవరైనా పేదవాళ్ళు ఉన్నారు, 1000 రూపాయలు కూడా కట్టుకోలేని వాళ్ళు ఉన్నారు, అంటే అసలు ఏమి ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళు, ఏమి ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళు ఉంటే కూడా మేము వాళ్ళ టాలెంట్ బట్టి, వాళ్ళకి మంచి టాలెంట్ ఉందంటే ఒక ఎగ్జామ్ పెట్టి మేము వాళ్ళకి ఫ్రీగా కూడా తీసుకుంటాం. ఇప్పుడు మా దగ్గర ఉన్న స్టూడెంట్స్లో 30% to 40% కొంతమందికి మేము ఫ్రీగా ఇస్తున్నాం. మిగతా 60% వాళ్ళ అఫోర్డబుల్ ప్రైస్ బట్టి వాళ్ళు కట్టుకుంటున్నారు అమౌంట్. సో మా ఉద్దేశం ఏంటంటే, కమర్షియల్గా ఆలోచించకుండా ఎడ్యుకేషన్ పర్పస్ గా ఎవరైతే డెవలప్డ్ కాలేకున్నారో వాళ్ళకి మీరు హెల్ప్ చేసి వాళ్ళని డెవలప్ చేయాలని, వాళ్ళందరికీ కూడా ఏదో ఒకటి సహాయం చేయాలి. మా సైడు ఏంటంటే, వికసిత్ భారత్ 2047 అవ్వాలి అంటే అందరూ కూడా కొంచెం ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి. మెయిన్గా ఏంటంటే స్కిల్ డెవలప్ అయి ఉండాలి. దాంతోపాటు ఓన్లీ మార్కులు ర్యాంకులే కాదు, వాళ్ళు ఏంటంటే ప్రాక్టికల్గా నేర్చుకోవాలి. వాళ్ళకి మోరల్ వాల్యూస్ ఉండాలి. వాళ్ళు సొసైటీలో వెళ్ళి బతుకుతారు. బతకడం అంటే ఏంది, మార్కులు ర్యాంకులు తెచ్చుకోవడం, నేను ఇంత సంపాదిస్తున్నా, ఇంత కార్లు, ఇన్ని బంగ్లాలు సంపాదిస్తున్నా, సర్వైవ్ అయ్యేటట్లు ఉండాలి. సో అందుకే ఎస్పెషల్గా మేము గర్ల్స్ మీద కూడా ఫోకస్ చేస్తున్నాం. వీటితో పాటు క్రైమ్స్ అవేర్నెస్ అండ్ సెల్ఫ్ డిఫెన్స్ లాంటివి కూడా మేము పెడుతున్నాం. ఆల్రెడీ ఒక బ్యాచ్లో అంటే ఏమేమి మీరు సపోర్ట్ చేస్తారు? మేము చేసేది, మా దగ్గర వచ్చే కోచింగ్ వాళ్ళకి మేము చేసే సపోర్ట్ ఏంటంటే, స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్. అంటే మేము టార్గెట్స్ ఏమి ఇవ్వం. ఏదైనా కాంపిటీషన్ ఎగ్జామ్ ఉంది, ఎంసెట్, నీట్, సాఫ్ట్వేర్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయి, ఏదైనా గవర్నమెంట్ జాబ్ దానికో ఫస్ట్ మేము ఏంటంటే వాళ్ళకి స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాం. మధ్యలో మోటివేషన్ సెషన్స్ అలాంటివి పెడతాము. అదే కాకుండా వాళ్ళకి క్రైమ్స్ అవేర్నెస్ గురించి కూడా చెప్తాము, మోరల్ వాల్యూస్ కూడా నేర్పిస్తాము, పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా నేర్పిస్తాం. అంటే ఇది ఏ ఏజ్ వాళ్ళకి అంటే వచ్చేసి ఆఫ్టర్ 10th అంటారా, లేకపోతే ఫ్రమ్ ద స్క్రాచ్ అంటారా? అంటే ఎవరి దీనికి ఎలిజిబుల్? ఏ ఏజ్ వాళ్ళైనా మా దగ్గర జాయిన్ అవ్వచ్చు, వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి. ఎంసెట్, నీట్, లాసెట్, లేదంటే ఓన్లీ సబ్జెక్ట్ స్పెసిఫిక్గా పబ్లిక్ ఎగ్జామ్స్, డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి, 10th ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళకి జాబ్స్ ప్లేస్మెంట్స్ కావాలంటే కూడా మేమే వాళ్ళకి కొంచెం అఫోర్డబుల్ ప్రైస్లో తీసుకొని మంచి జాబ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ కూడా మేమే ఇస్తాం. ఓకే, సెల్ఫ్ డిఫెన్స్ కూడా నో ఏజ్ గ్రూప్? సెల్ఫ్ డిఫెన్స్ కూడా నో ఏజ్. ఎస్పెషల్లీ మేము ఫోకసింగ్ అంటే బాయ్స్ జాయిన్ అవ్వచ్చు, ప్లస్ గర్ల్స్కి కూడా మేము ఫోకస్ చేస్తున్నాము. ఏ ఏజ్ వాళ్ళైనా జాయిన్ అవ్వచ్చు. ఒక 30 మెంబర్స్ ఆ ఏరియాలో వాళ్ళు ఉంటే, 20 to 30 మెంబర్స్ ఉంటే మేమే ఒక ట్రైనర్ని ప్రొవైడ్ చేసి మేమే ఫ్రీగా నేర్పిస్తాం. ఆర్ ఎట్ అఫోర్డబుల్ ప్రైస్, ఐదర్ ఫ్రీ ఆర్ అఫోర్డబుల్ ప్రైస్లో నేర్పిస్తాం. ఓకే. ఒకవేళ సెల్ఫ్ డిఫెన్స్ ఎవరైనా నేర్చుకోవాలనుకోండి, మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఎలా కాంటాక్ట్ చేయగలరు? వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ చేయాలంటే 7416593311 7416593311 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే, అంటే ఓన్లీ సెల్ఫ్ డిఫెన్స్ అనే కాదు, ఫ్రీ సాఫ్ట్వేర్ కోర్సెస్ కావచ్చు, లేకపోతే కొంచెం తక్కువ అమౌంట్లో ఏదన్నా కాంపిటీషన్ ఎగ్జామ్, గవర్నమెంట్ ఎగ్జామ్కి వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి. కోర్సెస్ అంటే ఏమేం కోర్సెస్ మీరు? మేము పైథాన్ అండ్ జావా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ విత్ ఏఐ, డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఇట్లా ఇంకా మిగతా కోర్సెస్ ఏమేమి ఉన్నాయో. అంటే ఇవి ఫ్రీ అంటారా, అఫోర్డబుల్ ప్రైజెస్ లోనే అవైలబుల్ అంటారా? ఫ్రీ అంటే వాళ్ళ ఎకనామికల్ సిచ్యువేషన్ బట్టి, వాళ్ళు సీరియస్గా ఉన్నారు, టైం పాస్ చేయము, మధ్యలోకి నుంచి లెఫ్ట్ అవ్వము అంటే మేము వాళ్ళకి అంటే మొత్తం అంతా బ్యాక్గ్రౌండ్ అంతా వెరిఫై చేసుకొని మీరు వాళ్ళకి ఎగ్జాక్ట్లీ వాళ్ళకి ఒక టెస్ట్ పెట్టి అందులో వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి క్వాలిఫై అయితే ఫ్రీ పెడతాం. లేదు అనుకుంటే మేము మరీ బయట వాళ్ళక కమర్షియల్ లాగా కాకుండా ఒక 3,000 to 4,000 5,000 అట్లా తీసుకొని వాళ్ళకి తక్కువ అమౌంట్లో జాబ్ వచ్చే వరకు, అంటే మొత్తం ఇంకా వాళ్ళు ఎన్నిసార్లైనా ఇంటర్వ్యూ అటెండ్ చేయని, ఎన్నిసార్లైనా నేర్చుకోండి. ఇంటర్వ్యూ అటెండ్ చేయడానికి వాటన్నిటికి కూడా మీరు సపోర్ట్ చేస్తామంటారా? అవును, మేము ఫస్ట్ బేసిక్స్ టు అడ్వాన్స్ నేర్పించి దాని తర్వాత ఇంటర్న్షిప్తో పాటు మోక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమ్ బిల్డింగ్ కూడా నేర్పిస్తాం, A to Z నేర్పిస్తాం. సో వాళ్ళు ఇందులోనే మొత్తం నేర్చుకుంటారు. ఇది కోర్సు డ్యూరేషన్ వచ్చేసి మినిమం 1 year ఉంటుంది. అండ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఇట్లా బీటెక్ వాళ్ళు కానీ, డిగ్రీ వాళ్ళు కానీ ఉంటే వాళ్ళకి ఏ ఇయర్ నుంచి ఉంటే ఆ ఇయర్ నుంచి మేము ఫోకస్ చేస్తాం.
ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. మీ నేమ్? మ్యామ్ జై శ్రీరామ్ మ్యామ్. నా పేరు వినయ్ మ్యామ్. నేను సంగారెడ్డి నుంచి మ్యామ్. నేను జనగణమ ఫౌండేషన్లో స్టూడెంట్ మ్యామ్. యాక్చువల్గా నేను సార్ దగ్గర ప్రీవియస్గా నేను ఇప్పుడు కోడింగ్ స్కిల్స్, సాఫ్ట్వేర్ కోడింగ్ స్కిల్స్ నేర్చుకుంటున్నాను మ్యామ్. అండ్ కోగా సాఫ్ట్వేర్ కోడింగ్ స్కిల్స్ అంటే దేని బేస్? సార్ దగ్గర నేను ప్రజెంట్ పైథాన్ విత్ ఏఐఎంఎల్ నేర్చుకుంటున్నాను మ్యామ్. ఓకే ఓకే. పైథాన్ విత్ ఏఐఎంఎల్ నేర్చుకుంటున్నా. అండ్ సార్కి ఓన్లీ సారే మీకు టీచ్ చేస్తారా? ఎనీ ఫ్యాకల్టీస్ ఉంటారు మ్యామ్. మాకు సపరేట్ ఫ్యాకల్టీస్ ఉంటారు అండ్ యాప్ ఉంటుంది మ్యామ్. ఎప్పుడన్నా మేము మిడ్స్ ఉంటాయి, ఆన్లైన్ ఆఫ్లైన్? ఆన్లైన్ మ్యామ్. ఆన్లైన్ వింటాము. కాలేజ్కి వెళ్ళి వచ్చినాక 7 తర్వాత వింటాము. ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉంది? ఆన్లైన్ అవైలబుల్ ఉంది. అండ్ సార్ మాకు మిడ్స్ ఉంటాయి కదా మ్యామ్, ఆ టైంలో క్లాసెస్ మాకు రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తుంటాడు, వింటాము. అండ్ సార్కి ఎక్కువగా హెల్ప్ చేస్తుంటాం. అంటే మీరు ఈ విధంగా పర్సనింగ్ చేస్తూనే ప్యారలల్ గా కోచింగ్స్ కూడా తీసుకుంటారు ఆన్లైన్ లో? ఓకే. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ డిగ్రీ అంటే మీరు అటెండ్ చేయొచ్చా ఇంటర్వ్యూస్ అవన్నీ కూడా అటెండ్ చేయడానికి ముందే ప్రిపేర్ అవుతున్నారు? ఓకే ఓకే. ఇంకా సార్కి హెల్ప్ చేస్తుంటాం మ్యామ్ ఫౌండేషన్స్లో. స్టూడెంట్స్ని జాయిన్ చేయడం అండ్ అవేర్నెస్ ఇవ్వడం స్టూడెంట్స్కి. అండ్ ఇప్పుడు మాకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా అదర్ కాలేజెస్లో వేరే వాళ్ళు ఉంటే మేము పిలిచి మరి మా దగ్గర మా సార్ ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి మేము అవాయిడ్ చేస్తున్నాం. ఓకే ఓకే. థ్యాంక్ యూ. జై శ్రీ. జై శ్రీ. నా పేరు స్నేహ గుప్తా. స్నేహ గుప్తా. ఏం చదువుతున్నారు అంటే ఏం చేస్తున్నారు? నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుకుంటున్నాను ఇప్పుడు. ఓకే. పర్సనింగ్ ఎక్కడ? ఎలంకి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. మీరు చదువుకుంటూ ఇప్పుడు ప్యారలల్గా ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటున్నారు? ఏం కోచింగ్ తీసుకుంటున్నారు? పైథాన్ ఫుల్ స్టాక్. పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ఏ. ఓకే ఓకే. ఎలా ఉంది అంటే కోచింగ్? మీరు సాటిస్ఫైడా? ఎస్ మ్యామ్, ఐఎమ్ సాటిస్ఫైడ్. ఓకే ఓకే. అంటే క్లాసెస్ మంచిగా నడుస్తున్నాయి, మాకు అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. బీటెక్లో మీ బ్రాంచ్ ఏఐఎంఎల్. ఏనా? ఓకే. ముందే మీరు ప్యారలల్గా ప్రిపేర్ అవుతుంది? ఎస్ మ్యామ్. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మీ పేరేంటి? జీ దీపిక మ్యామ్. ఓకే. ఏం చేస్తున్నారు? బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారా? అంటే పర్సనింగ్ మీరు కూడా ప్యారలల్గా ఆన్లైన్లోనే కోర్స్ తీసుకుంటున్నారా? అంటే ఏం కోర్స్ తీసుకున్నారు? పైథాన్ ఫుల్ స్టాక్. పైథాన్ ఫుల్ స్టాక్. పైథాన్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారు? జావా ఎందుకు? పైథాన్లో ఉంది. ఓకే. ఫ్యూచర్ పైథాన్లో ఉంటుందన్నా? ఓకే ఓకే. జావా నాట్ ఇంట్రెస్టెడ్? అంటే పైథాన్ తర్వాత. ఓకే. పైథాన్ విత్ ఏ అంటే జావా కూడా నేర్పిస్తారా? నేర్పిస్తారు ఫుల్ స్టాక్లో. ఇంకేమేమి నేర్పిస్తారు సాఫ్ట్వేర్ కోచింగ్లో? సాఫ్ట్వేర్ డేటా అనలిటిక్స్. ఓకే ఓకే. డేటా అనాలిసిస్. ఓకే. డేటా సైన్స్ కూడా నేర్పిస్తారా? ఎస్ మ్యామ్. ఓకే. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అనమాట. అయితే అంటే ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు? మీ గ్యాదరింగ్ ఆన్లైన్లో కూడా మీరు మీట్ అయ్యి ప్రాక్టికల్ కూడా ఉంటుందా? ఓన్లీ థియరిటికల్ అయినా ప్రాక్టికల్ సెషన్స్ కూడా నడుస్తాయి? మీకు మెంటర్స్ వాళ్ళు అవైలబిలిటీ ఉంటున్నారా? ఓకే. మెంటర్స్ని కూడా అవైలబుల్ చేస్తారనమాట. అంటే ఎప్పుడు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు మెంటర్స్ ద్వారా క్లియర్ చేసుకోవచ్చు? క్లాస్ అయిపోగానే డౌట్స్ సెషన్ ఉంటుంది మ్యామ్. ఓకే ఓకే. దీనికి మిడ్ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటాయా ఆఫ్టర్? అంటే మీకు ఆన్లైన్ ఎన్ని రోజులు చదువుతుంది? ఎన్ని నెలలు నడుస్తుంది కోర్సు? 3 months మ్యామ్. 3 months నడుస్తుంది. అంటే మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్నా, సెకండ్ ఇయర్లో ఉన్నా, ఏ ఇయర్లో ఉన్నా కూడా దీంట్లో ఆన్లైన్లో మీరు సెషన్లో అటెండ్ అవ్వచ్చు? ఓకే ఓకే. అంటే కోడింగ్ నేర్చుకుంటున్నారు పైథాన్? ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పేరండి? లలిత మీనాక్షి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎక్కడి నుంచి? మేము పటాన్చెరు ఎలంకి కాలేజ్ నుంచి అండ్ వీఆర్ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే. ఏం చదువుతున్నారు? బీటెక్ సెకండ్ ఇయర్ పర్స్యూ చేస్తాం. ఎక్కడ ప్లేస్ ఏంటి? ఎలంకి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. అంటే ఎల్లంకి కాలేజ్ నుంచి. ఓకే. మీరు పర్సింగ్ చేస్తూనే ఇప్పుడు అంటే మీరు ఆఫ్టర్ ఇంకా 2 years గ్యాప్ ఉంది కదా, మరి ఇంత లోపలే మీరు స్కిల్స్ నేర్చుకుంటున్నారు కదా. ఆఫ్టర్ 2 years మీ బ్రాంచ్ ఏంటి బీటెక్లో? సిఎస్ఎం ఏఐఎంఎల్. ఓకే. ఆఫ్టర్ కంప్లీషన్ 2 years ఉంది కదా, ఓన్లీ 3 months అనే కోర్స్ ఉండేది? ఓన్లీ 3 months అనే కాదు మ్యామ్, మనకి ఎంతవరకు ఆఫ్టర్ బీటెక్ కూడా మనకి కొంచెం చాలామంది ఇప్పుడు మనం చూస్తున్నాం అమీర్పేట్లో అక్కడ ఇక్కడ వాళ్ళు స్కిల్స్ లేకుండా చాలా తిరుగుతున్నారు. సో ఇప్పటి నుంచి మనం స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ ఉంటే అప్పటి వరకు మనము ఒక కరెక్ట్ పొజిషన్లో అనేది సెటిల్ అవుతూ ఉంటాం. ఓకే ఓకే. అంటే మంచి కోడింగ్ చేయడం అన్నది బేసిక్స్ నుంచి ఇప్పటి నుంచి నేర్చుకుంటే ఆఫ్టర్ 4 years అంటే మీరు ఈజీగా దాన్ని గ్రాస్ప్ చేయగలరు. మ్యామ్. ఓకే ఓకే. అందువల్ల మీరు ఏమేమి నేర్చుకుంటున్నారు స్కిల్స్? మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాన్ విత్ ఫుల్ స్టాక్ ఏఐ నేర్చుకుంటున్నాం మ్యామ్. ఓకే. ఆఫ్టర్ ఫుల్ స్టాక్ ఏఐలో ఏమేమి కవర్ చేస్తారు?
ఫుల్ స్టాక్ ఏఐలో అంటే నార్మల్గా మనకి ఇప్పుడు పైథాన్ బేసిక్స్ నుంచి మనము ఇప్పుడు ఎంతవరకు అయితే తీసుకుందాం అంటే పైథాన్ ఎంతవరకు అయితే గ్రాస్ చేసుకోవాలో అంతవరకు నేర్పిస్తారు మ్యామ్. ఆఫ్టర్ దట్ ప్యారలల్గా మన క్లాసెస్లో ఏదైతే చెప్తూ ఉంటారో దాంతో పాటు దీన్ని కూడా తీసుకోవాలి. మనం రెండు కంపేర్ చేసుకుంటూ చదువుకుంటే మనకి ఫ్యూచర్ అనేది బాగుంటుంది. అంటే ఏఐ కూడా కంప్లీట్గా మీకు నేర్పిస్తున్నారా, అంటే కంప్లీట్ ఫ్రమ్ ద స్క్రాచ్? నో మ్యామ్, ఏఐ కంప్లీట్లీ అనేది నేర్పించట్లేదు. సో క్లాసెస్ నుంచి మేము ఏఐ నేర్చుకుంటాము. సో ప్యారలల్గా అది ఇది ప్యారలల్గా చూసుకుంటాం. ఓకే ఓకే ఓకే. అంటే మీకు ల్యాబ్ ఫెసిలిటీస్, ప్రాక్టికల్ సెషన్స్ అన్నీ కూడా ఉంటాయా? ఎస్ మ్యామ్. ఓకే, మెంటర్స్ అవైలబిలిటీ అన్నీ కూడా ఉంటాయి? ఎస్ మ్యామ్, మెంటర్స్ ఆర్ అవైలబుల్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. Afternoon, ma'am. Jai Sriram. జై శ్రీరామ్. I am Bhavana, pursuing BTech second year. ఎల్లంకి కాలేజ్? Yes, ma'am. Same college. CSM AIML. ఓకే ఓకే. మీరు ఏం ట్రైనింగ్ తీసుకుంటున్నారు? ఆన్లైన్ కోర్సెస్? Python full stack development, ma'am. సార్ ద్వారానే మీకు అంతా కూడా సపోర్ట్, ఫుల్ మా సపోర్ట్? ఫ్రెండ్స్ ద్వారా వచ్చేది మ్యామ్ కాంటాక్ట్. ఓకే ఓకే ఓకే, కాంటాక్ట్ దొరికింది వాళ్ళ ద్వారానే మీకు ఫుల్ సపోర్ట్? మ్యామ్ ఫ్రీ కోచింగ్ అంటే ఇక జాయిన్ అయిపోయాం మ్యామ్. ఇంకా ఓకే ఓకే ఓకే. అంటే ఆన్లైన్లో ఫ్రీ కోచింగ్ ఇస్తారు మీ అందరు స్టూడెంట్స్ కూడా? ఓకే ఓకే. ఫస్ట్ ఫ్రాడ్ అనుకున్నాం మ్యామ్. తెలిసిన తర్వాత ఇక కొన్ని 2 days చూసిన తర్వాత ఓకే జెన్యూనే అని ఐడియా వచ్చింది మ్యామ్. ఇంకా ఓకే ఓకే. అంటే మీరు జెన్యున్గా అని ఫీల్ అవుతున్నారు? ఇది ఎవరైనా కూడా నేర్చుకోవాలి అనుకుంటే అంటే వితౌట్ ఎనీ అంటే ఆలోచించకుండా జాయిన్ అవ్వచ్చు. ఇదేమి జెన్యున్, పర్ఫెక్ట్గా జెన్యున్, అసలు ఫ్రాడ్ కాదంటారు? ఎస్ మ్యామ్. ఓకే ఓకే. ఎవరికైనా కూడా అంటే అఫోర్డబుల్ ప్రైస్లో అయినా పెట్టవచ్చు, లేకపోతే పూర్ ఉన్న వాళ్ళకి ఫ్రీగా అయినా చెప్తారు మ్యామ్. ఓకే 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 ఓకే. సార్ రీసెర్చ్ చేశాక డిసైడ్ చేస్తారు అనమాట. ఓకే ఓకే. అంటే ఎవరైనా కూడా జెన్యున్ అంటారు, ఇది జెన్యున్. ఎవరైనా కూడా ఈజీగా దీంట్లో జాయిన్ అయ్యి వాళ్ళు ఫర్దర్కి డెవలప్ కావచ్చు. ఎస్ మ్యామ్. కోచింగ్ తీసుకొచ్చి ఫర్దర్గా జాబ్ ప్లేస్మెంట్స్ అన్నీ ఉన్నాయి మ్యామ్. వర్క్షాప్స్ కూడా పెడతారు సార్. ఓకే ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీరామ్. మీ పేరు? శ్రావిక. ఏం చేస్తున్నారు ప్రస్తుతం? నేను గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్. బీటెక్? డిగ్రీ. డిగ్రీ. ఓకే ఓకే. విచ్ బ్రాంచ్? బిఎస్సి ఎంపీసీఎస్. ఓకే ఓకే. అంటే మీరు కూడా ఆన్లైన్ ట్రైనింగ్ సెషన్స్ జాయిన్ అయ్యారా? లేదు నేను సెల్ఫ్ డిఫెన్స్ కోచ్ అనమాట. ఓకే, సెల్ఫ్ డిఫెన్స్లో జాయిన్ అయ్యారు. అంటే ఎక్కడ ఆన్లైనా ఫ్రమ్ ఆఫ్లైనా? ఆఫ్లైనే. ఓకే ఓకే. నేను ఏ ఏరియా? సంగారెడ్డి. ప్రీవియస్ ఇయర్స్ నుంచి నేను కూడా నర్సాపూర్లో ట్రైన్ చేస్తున్నా. ఓకే ఓకే. సెల్ఫ్ డిఫెన్స్లో ఏమేమి నేర్పిస్తారు? సెల్ఫ్ డిఫెన్స్లో ఇప్పుడు హౌ టు ప్రొటెక్ట్, డిఫెన్స్ ఎట్లా చేసుకోవాలి అండ్ అటాక్ ఎట్లా చేయాలి అనేది నేర్పిస్తాను. అంటే ఏ విధంగా అయితే కరసం ఉంటుంది అలా డిఫరెంట్ కరాటే, కుంఫు. ఓకే, కరాటే ఉంది, బ్లాక్ బెల్ట్ అనమాట. ఓకే ఓకే. లైక్ ద పార్ట్ ఆఫ్ కరసామ కూడా బేసిక్ సెల్స్. బట్ సర్టిఫికేషన్స్ వేయలేదు నేను. సర్టిఫికేషన్స్ ఏమీ లేవు? నేను అండ్ ఉషు ప్లేయర్ అనమాట, నేషనల్ ప్లేయర్ని. ఓకే ఓకే ఓకే. ఇంకా సెలక్షన్స్ చేస్తున్నా అనమాట. ఓకే ఓకే ఓకే. ఆల్ ది బెస్ట్ ఫర్ దట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్.